మహాపాపం నిజం. నిజంగా ఈ యొక్క హోర్డింగ్స్ ప్రతి చోట వెలుస్తున్నాయి. అసలు నెయ్యి లేని చోట కల్తీ ఏంటి అని మాట్లాడుతున్నారు. సో ఈ యొక్క మహాపాపం గురించి ఏం చెప్పారు? అంటే ఎప్పుడైనా మనం బర్త్డే విషెస్ స్వాగతాలు ఇంకోటో చూస్తూ ఉంటాం హోర్డింగ్స్. అవన్నీ కూడా జనరల్ గానే అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటాం. కానీ ఈ చేసిన మహాపాపం ఏదైతే ఉందో ప్రపంచ వ్యాప్తంగా స్వామివారికి భక్తులు ఉన్నారు. ఈ ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియవలసిన నిజం ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిట్ట నిలువున స్వామివారిని నిలువు దోపిడీ చేశారు. ఒక షాల్స్ విషయం ఏమంటారా, అన్నదాన ప్రసాదమే అంటారా, లేకపోతే ఈ లడ్డు కల్తీ అంటారా, ఇంకా మనం చెప్పుకుంటే ఈ బంగారం కానివ్వండి, పరకామణి కానివ్వండి, స్వామివారి టికెట్లు కానివ్వండి, అడుగడుగున నా మనుషులు ఉన్నారు పైన 2000 మంది అని చెప్పుకునే భూమన కరుణాకర్ రెడ్డి లాంటి వాళ్ళు, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిఎల్ గా పనిచేసిన ఎవరైతే ఈ చిన్నప్పన్న, మరి ఇలాంటి వాళ్ళ చీకటి వ్యవహారాలన్నీ బట్టబయలు చేయాలి. అంటే ఇక్కడ మనం చూసుకుంటే పరకామణి కేసులో సతీష్ కుమార్ గారి మరణం ఎంత దారుణమైన విషయాలంటే ఇవన్నీ కూడా హోర్డింగ్లుగా పెట్టి ఒక్కొక్కరు ఏదైతే వాళ్ళ మహా పాపానికి ఒడిగట్టారో వాళ్ళ పాపపు చిట్టా అంతా ప్రతి ఒక్కరూ చూసే విధంగా, చదివే విధంగా, దాని మీద ప్రశ్నించే విధంగా ఉంటే బాగుండిద్దని అందరూ కోరుకుంటున్నారు.